మోడరేట్ రేంజ్లో పవర్స్ ఉంటాయో వాళ్ళందరూ లేసిక్ చేయించుకుంటారు, పిఆర్కే చేయించుకుంటారు అండ్ దే ఆర్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. -13, -15, -20 ఇలాంటి పవర్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళు గ్లాసెస్ లేకుండా క్లియర్గా చూడాలి అంటే వాట్ ఆప్షన్స్ డూ వీ హ్యావ్? దెర్ ఈస్ అ ప్రొసీజర్ నోన్ యాజ్ ఐసీఎల్ ఆర్ ఐపీసీఎల్. ఇంత హై పవర్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్ చేయడం అవసరమా? Hello everyone, I am Dr. Abdul Rashid, cataract, LASIK and squint surgeon from Pixel Eye Hospital. -13, -15, -20 ఇలాంటి పవర్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళు గ్లాసెస్ లేకుండా క్లియర్గా చూడాలి అంటే వాట్ ఆప్షన్స్ డూ వీ హ్యావ్? చాలామందికి లేసిక్ గురించి, పిఆర్కే గురించి, స్మైల్ గురించి తెలుసు. ఎస్పెషల్లీ ఎవరికైతే -3, -4, -1 మోడరేట్ రేంజ్లో పవర్స్ ఉంటాయో వాళ్ళందరూ లేసిక్ చేయించుకుంటారు, పిఆర్కే చేయించుకుంటారు అండ్ దే ఆర్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. ఎప్పుడైతే పవర్స్ ఎక్కువ ఉంటాయో -10 కన్నా ఎక్కువ పవర్, -9, -10, -12, -15 ఇలాంటి రేంజ్లో పవర్ ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్ వెళ్ళి డాక్టర్ని అడిగినప్పుడు చాలాసార్లు మీరు లేసిక్కి సూట్ అవ్వరు, లేజర్కి సూట్ అవ్వరు. డాక్టర్ కన్నా ఎక్కువ ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ళ మైండ్లో వాళ్లకు దీని గురించి ఈ అవగాహన వస్తుంది దట్ దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ లేజర్ విజన్ కరెక్షన్, దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ లేసిక్. సో వాళ్ళు గ్లాసెసే వాడాలి అని ఈ థాట్ ప్రాసెస్తో, ఈ బిలీఫ్తో ఉంటారు. బట్ వీ హ్యావ్ అ సొల్యూషన్ టు ఇట్ అండ్ వీ కాల్ ఇట్ ఐసీఎల్. ఎస్, మీరు విన్నది కరెక్టే. మీకు లేజర్ ఒకవేళ మీ పవర్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు -10, -11 ఇలాంటి పవర్స్ ఉన్నప్పుడు లేజర్ విజన్ కరెక్షన్ అంటే లేసిక్, స్మైల్ ఆర్ పిఆర్కే ఇలాంటి కాంటోరా పిఆర్కే ఆర్ స్మార్ట్ సర్ఫ్ ఇలాంటి లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్స్కి మీరు సూటబుల్గా ఉండరు. కానీ దెర్ ఈస్ అ ప్రొసీజర్ నోన్ యాజ్ ఐసీఎల్ ఆర్ ఐపీసీఎల్. ఈ ప్రొసీజర్ ద్వారా మీకు ఎంత పవర్ ఉన్నా కూడా మనము ఆ పవర్ని మనం ఈ ప్రొసీజర్ ద్వారా కరెక్ట్ చేసి మీరు గ్లాసెస్ లేకుండా మీరు క్లియర్గా చూడగలుగుతారు. నౌ కమింగ్ టు అన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంత హై పవర్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొసీజర్ చేయడం అవసరమా? ఎందుకంటే దిస్ ఈజ్ మోస్ట్లీ లేసిక్ అనేది చాలామంది ఒక కాస్మెటిక్ ప్రొసీజర్ కింద కన్సిడర్ చేస్తారు. సో వీళ్లకు ఈ కాస్మెటిక్ ప్రొసీజర్ అవసరమా అని వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇంత హై పవర్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ లైక్ అ ఫిజికల్లీ ఛాలెంజింగ్ థింగ్. అంటే ఆ గ్లాసెస్ లేకుండా వాళ్ళు ఏ పని చేయలేరు. రైట్ ఫ్రమ్ గెటింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్ ఇన్ ద మార్నింగ్, లేవగానే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే వాళ్ళ గ్లాసెస్ కోసం వెతుక్కుంటారు. ఎందుకంటే గ్లాసెస్ లేకుండా వాళ్ళు ఏ పని చేయలేరు. సో దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ గ్లాసెస్ ఈవెన్ ఫర్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో అదొక పెద్ద ప్రాబ్లం. కొంచెం మోడరేట్ రేంజ్లో పవర్ ఉన్నప్పుడు ఏంటంటే డిపెండెన్సీ ఉంటుంది, కానీ ఇంతవరకు ఉండదు. ఇంత హై పవర్ ఉన్నప్పుడు ఏంటంటే డిపెండెన్సీ ఈజ్ వెరీ హై. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ గ్లాసెస్ -13 పవర్ గ్లాసెస్ ఎప్పుడైనా మీరు చూస్తే, ఒకవేళ ఎవరైతే వాడారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ గ్లాసెస్ చాలా లావుగా ఉంటాయి. అండ్ అంత హై పవర్ గ్లాసెస్ వాడినప్పుడు ద క్వాలిటీ ఆఫ్ విజన్ ఈజ్ నాట్ నార్మల్. ఎవరికైతే -2 పవర్ ఉన్నప్పుడు వాళ్ళు గ్లాసెస్ పెట్టుకుంటే ఒక నార్మల్ పర్సన్కి ఎలాగైతే కనిపిస్తుందో వాళ్లకు అలాగే కనిపిస్తుంది. కానీ ఇంత హై పవర్ గ్లాసెస్ మనం వాడినప్పుడు వాళ్లకు ఇమేజ్ చాలా చిన్నగా కనిపిస్తుంది అండ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ కూడా చాలా కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. ఏదైనా ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ని చూడాలన్నా, స్పోర్ట్స్ ఆడాలన్నా, డ్రైవింగ్ చేయాలన్నా, ఏదైనా కాంప్లికేటెడ్ టాస్క్ చేయాలంటే వాళ్ళకి అంత కంఫర్టబుల్గా ఉండదు. అండ్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఈజ్ ఆల్సో అ థింగ్. చాలామంది అంత హై గ్లాసెస్ పవర్ ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారు, కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డోంట్ ఫీల్ సో మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దెమ్సెల్వ్స్ వెన్ దే హ్యావ్ సచ్ అ హై పవర్ ఆఫ్ గ్లాసెస్. సో అదొక నెగటివ్ ఇంపాక్ట్, ఒక నెగటివ్ థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది వాళ్ళ మైండ్లో. సో టు అడ్రస్ ఆల్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ కన్సిడర్ ఇదొక కాస్మెటిక్ ప్రొసీజర్ అంటే కాదు. దిస్ ఈజ్ నాట్ అ కాస్మెటిక్ ప్రొసీజర్. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ అ procedure which is necessary in their eye to give them a better quality of vision and a better life, so that వాళ్ళు ఒక కాన్ఫిడెంట్గా అండ్ ఏ రెస్ట్రిక్షన్ లేకుండా అందరూ చేసే పనులు చేయగలిగే పొజిషన్లో ఉండేలాగా దిస్ ప్రొసీజర్ విల్ హెల్ప్ దెమ్. వాట్ ఈజ్ ఐసీఎల్ ప్రొసీజర్? ఐసీఎల్ ఎలా పనిచేస్తుంది అది మనం అర్థం చేసుకుందాం. మనకు లేసిక్ గురించి, పిఆర్కే గురించి, స్మైల్ గురించి అందరికీ తెలుసు. సో లేసిక్, పిఆర్కే అండ్ స్మైల్ ఎలా పనిచేస్తుంది, లెట్ us రీక్యాప్ దాట్. ఇది ఒక ఐ మోడల్.
ఓకే, మన ఈ నల్లగుడ్డు ముందు ఒక న్యాచురల్ గ్లాస్ ఉంటుంది, దాన్ని మనం కార్నియా అంటాం. కార్నియా షేప్ మీద మన గ్లాసెస్ పవర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీ గ్లాసెస్ పవర్ మోడరేట్ రేంజ్లో ఉంటుంది అండ్ కార్నియల్ థిక్నెస్ అండ్ షేప్ హెల్దీగా ఉన్నప్పుడు దానిపైన లేజర్ చేసి దాని షేప్ మార్చేస్తాము అండ్ గ్లాసెస్ పవర్ కమ్స్ క్లోజ్ టు జీరో. యు ఆర్ ఏబుల్ టు సీ థింగ్స్ క్లియర్లీ వితౌట్ గ్లాసెస్. దిస్ ఈజ్ ద ప్రైమరీ ప్రిన్సిపల్. లేసిక్లో, పిఆర్కే, స్మైల్లో అన్నిట్లో ఇదే బేసిక్ కాన్సెప్ట్తో మనము లేజర్ చేస్తాము. కానీ గ్లాసెస్ పవర్ చాలా హై ఉన్నప్పుడు, లేదా కార్నియల్ థిక్నెస్ తక్కువ ఉన్నప్పుడు, లేదా కార్నియల్ షేప్ అంత హెల్దీగా లేనప్పుడు మనము ఈ లేజర్ ప్రొసీజర్ చేయడం కుదరదు. దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ లైన్ ఆఫ్ ఆప్షన్ దట్ ఈజ్ నోన్ యాజ్ ఐసీఎల్. సో ఐసీఎల్లో ఏం చేస్తాము అంటే, ఐసీఎల్ ఈజ్ అ వెరీ థిన్ మైక్రో లెన్స్. చాలా చిన్న లెన్స్ ఉంటుంది. మీరు కాంటాక్ట్ లెన్సెస్ ఒకవేళ వాడి ఉంటే కాంటాక్ట్ లెన్సెస్ కన్నా చిన్న లెన్స్ ఉంటుంది. ఆ చిన్న మైక్రో లెన్స్ని మనము ఐ లోపల ఇంప్లాంట్ చేస్తాం. ఆ లెన్స్లో మీ గ్లాసెస్ పవర్ అడ్జస్ట్ అయి ఉంటుంది అండ్ ఆ లెన్స్ ఇంప్లాంట్ చేసిన తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు సీ థింగ్స్ క్లియర్లీ వితౌట్ గ్లాసెస్. పాయింట్ ఏంటంటే, మీకు గ్లాసెస్తో ఎలాగైతే కనిపిస్తుందో, ఇంత హై పవర్ గ్లాసెస్ -15 గ్లాసెస్ మీరు ఒకవేళ వాడుతుంటే ఆ గ్లాసెస్ ద్వారా మీకు ఎలాగైతే కనిపిస్తుందో దానికన్నా చాలా బెటర్గా కనిపిస్తుంది ఆఫ్టర్ ది ఐసీఎల్ ఇంప్లాంటేషన్. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రొసీజర్. అందుకే దీన్ని ఒక ఫంక్షనల్ ప్రొసీజర్ రాదర్ దెన్ అ కాస్మెటిక్ సర్జరీ అని చెప్పి చెప్తాను. సో దిస్ ఈజ్ హౌ అన్ ఐసీఎల్ ప్రొసీజర్ వర్క్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఐసీఎల్ ప్రొసీజర్ చేసే ముందు వాట్ ఆల్ టెస్ట్స్ డూ వీ హ్యావ్ టు డూ. మనము లేసిక్ చేసే ముందు లేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడతాము. కార్నియల్ థిక్నెస్, కార్నియల్ మ్యాపింగ్, మీ గ్లాసెస్ పవర్, ప్రోగ్రెషన్ ఆఫ్ గ్లాసెస్ పవర్ ఎంత ఉంది, రెటీనా చెకప్, ఇదంతా చేస్తాము. అలాగే ఐసీఎల్ చేసే ముందు కూడా వీ హ్యావ్ సర్టన్ స్ట్రిక్ట్ క్రైటీరియా అండ్ గైడ్ లైన్. ఆ క్రైటీరియాని ఫుల్ఫిల్ అవుతేనే, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతేనే మనము ఐసీఎల్ చేయాలి. లేదంటే there are certain complication and risk factors associated with it that we will discuss in the next video. Thank you.